ఈ స్పేస్ సిల్క్ క్లాత్ కుట్టేటప్పుడు జరిగిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ లైనింగ్ అనేది కుట్టు అనేది వేసేసుకోండి. లైనింగ్ కుట్టిన తర్వాత లైనింగ్ పైన ఈ విధంగా ఫస్ట్ అయితే ఫ్రిల్ ఎంతైతే పెట్టుంటారో అదే లెంత్లో ఇక్కడ ఫ్రిల్ ఈ విధంగా పెట్టేసుకొని కుట్టారనుకోండి కరెక్ట్గా నిలబడిపోతుంది. ఫ్రిల్ కుట్టేటప్పుడు కింద ఇలాంటి క్లాత్కి కింది వైపున గ్రిప్ అనేది ఉంటే జారిపోకుండా ఉంటుంది. అదే ఇట్లా మిషన్ మీద పెట్టి కుడుతూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా జారిపోతుంది, నిలబడదు. ఐరన్ చేయకుండా కస్టమర్కి ఫ్రాక్ అనేది ఎలా ఉన్నిందో అలా కుట్టి ఇచ్చామనుకోండి అస్సలు బాగుండదు. మళ్ళీ సార్ రావాలన్నా కూడా మన దగ్గరికి రారు. సో ఐరన్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఐరన్ చేసిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి. ఈ పావడ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.